మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆరోగ్యకరమైన వెయిట్ లాస్ జర్నీని మీరు స్టార్ట్ చేయాలి అనంటే దానికన్నా ముందు ఈ 2 స్టెప్స్ ఖచ్చితంగా చేయాలన్నమాట. అందులో ఫస్ట్ వచ్చేసి మీ బాడీ కాంపోజిషన్ రిపోర్ట్ అన్నమాట. బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి మీ మెడికల్ రిపోర్ట్స్ అన్నమాట. అంటే మీ హెల్త్ బయోమార్కర్స్. సో ఈ 2 ఎందుకు మన హెల్దీ వెయిట్ లాస్లో ఎందుకు మెయిన్ రోల్ ప్లే చేస్తాయో నేను చెప్తాను చూడండి. అందులో ఫస్ట్ వచ్చేసి బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అంటే ఏమంటే, ఇప్పుడు మనము బరువు తగ్గాలనుకుంటున్నాం, అవునా కదా? సో ఒక పర్సన్ 60 kgs ఉన్నాడు అనుకోండి, మీతో ఈ బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. బాడీ కాంపోజిషన్ రిపోర్ట్ ఎందుకనంటే, మన బాడీ ఇప్పుడు ఒక పర్సన్ 60 kgs ఉన్నాడు అనుకోండి, ఆ 60 kgs మొత్తం ఫ్యాటే ఉండదు కదా. సో ఆ బాడీ మొత్తం వెయిట్లో బోన్ వెయిట్, వాటర్ వెయిట్ అండ్ ఫ్యాట్ వెయిట్ అండ్ మజిల్ వెయిట్ ఇవన్నీ కూడా కలిపి బాడీ వెయిట్ ఉంటుంది, అవునా కదా? సో ఇక్కడ మనం బరువు తగ్గాలనుకుంటున్నది ఏం తగ్గాలనుకుంటున్నాము? ఫ్యాట్ మాత్రమే తగ్గాలనుకుంటున్నాం. మజిల్ కానీ వాటర్ కానీ బోన్ వెయిట్ కానీ కాదు కదా. సో ఫ్యాట్ మాత్రమే తగ్గాలనుకుంటే అసలు మన బాడీలో ఆ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది తెలియాలి అని అంటే ఈ బాడీ కాంపోజిషన్ స్కేల్స్లో తెలుస్తుంది అనమాట. సో ఇది ఎలా తెలుసుకోవాలి? సో మీ దగ్గరలో ఉన్న జిమ్స్కి మీరు వెళ్ళినప్పుడు ఆ రిపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అందులో వచ్చేసి మీ బాడీ పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ తెలుస్తుంది అనమాట. సో లేదు నాకు ఆ అవైలబిలిటీ లేదంటే మీకు అమెజాన్లో కూడా బాడీ కాంపోజిషన్ స్కేల్స్ దొరుకుతాయి. 1000 రూపీస్ టు 5000 మధ్యలో కూడా ఉంటాయి. వెయింగ్ స్కేల్ కన్నా ఈ బాడీ కాంపోజిషన్ స్కేల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ రిపోర్ట్ తీసుకున్నప్పుడు మీ బాడీలో పర్సంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ తెలుస్తుంది అనమాట. ఓకే, మెన్స్కి అయితే 20% లోపల ఉండాలి. ఓకే, ఉమెన్కి అయితే 25% లోపల ఉండాలన్నమాట. అప్పుడే ఆ హెల్దీ బాడీ ఫ్యాట్ కాంపోజిషన్ ఉందని అర్థం అనమాట. సో కాబట్టి ఆ రిపోర్ట్ మనకు తెలిసింది అనుకోండి, సో మనం జర్నీ స్టార్ట్ చేసినాక ఎవ్రీ వీక్ మనం చెక్ చేసేటప్పుడు మజిల్ తగ్గుతుందా, ఫ్యాట్ తగ్గుతుందా అనేది క్లియర్గా చూడొచ్చు. ఓకే, వాటర్ వెయిట్ తగ్గుతుందా, ఇవన్నీ కూడా క్లియర్గా చూడొచ్చు. ఇవన్నీ మనం తెలుసుకోకుండా ఓన్లీ వెయింగ్ స్కేల్ పైన ఎక్కి తగ్గినమా లేదా, అక్కడ మజిల్ పోయిందా తెలీదు, వాటర్ పోయిందా తెలీదు, ఫ్యాట్ పోయిందా తెలీదు, అవునా కదా? 3 నెలలు 4 నెలలు చేశారనుకోండి వెయిట్ లాస్, అట్లా చేసిన తర్వాత మళ్ళీ వదిలేసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారనుకోండి, సో అక్కడ ఏం జరిగింటది? ఆబ్వియస్గా మీరు మజిల్ పోగొట్టుకుని ఉంటారు అనమాట. సో అక్కడ ఇంకా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే ముందే ఈ బాడీ కాంపోజిషన్ రిపోర్ట్ మీ దగ్గర ఉండాలి. ఎవ్రీ వీక్ మీరు చెక్ చేయించుకుంటూ ఆ ప్రోగ్రెస్ని చెక్, అందుకని 90 days వరకు వెయిట్ చేయకుండా ఎవ్రీ వీక్ మనం కరెక్ట్ చేస్తున్నామో లేదా అక్కడ తెలిసిపోతుంది అనమాట. సో కాబట్టి మీ మజిల్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వాలి, ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గాలి. అప్పుడే మనం అనుకున్న బాడీ స్ట్రక్చర్ కానీ, మనకు నచ్చిన డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు మనం ఏ పనైనా కానీ ఎక్కువ టైం చేయగలగాలి, మన స్కిన్ హెయిర్ అన్ని బాగుండాలంటే ఈ కాంపోజిషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటాను ఈ ఫస్ట్ స్టెప్ బాడీ కాంపోజిషన్ రిపోర్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వచ్చేసి మీ హెల్త్ బయోమార్కర్స్ అనమాట. హెల్త్ బయోమార్కర్స్ అంటే మీ మెడికల్ రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ అనేటివి ఎంత ఇంపార్టెంట్ అని అంటే, నేను రెగ్యులర్గా డైలీ ఒక 10 to 15 రిపోర్ట్స్ నేను అనాలిసిస్ చేస్తాను. ఓకే, 15 years, 18 years, 20, 25, 30, 35 years ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. 20 to 35 years ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అప్పటి వరకు వాళ్ళకి థైరాయిడ్ ఉందనే విషయం తెలియదు అనమాట. కొంతమందికి వాళ్ళు ప్రీ డయాబెటిక్ అని తెలియదు, ఇంకొంతమందికి డయాబెటిక్ అయ్యారని కూడా తెలియదు. ఎందుకంటే వాటికి సిమ్టమ్స్ వాళ్ళకేమి చూపించవు. ఎందుకంటే నేను కన్సల్టేషన్ చేయాలంటే వాళ్ళకి రిపోర్ట్స్ ఉంటేనే నేను కన్సల్టేషన్ చేస్తాను. ఆ రిపోర్ట్స్ చేయించుకున్నప్పుడు మీకు ఆల్రెడీ ముందు నుంచే ఉందా అని అడిగితే, లేదండి ఇప్పుడు రిపోర్ట్స్ తీస్తేనే మాకు తెలుస్తుంది మాకు థైరాయిడ్ ఉంది, లేదంటే లివర్ ఇష్యూ ఉంది, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ ఉంది, లేదంటే PCOS ఉంది అనేది అక్కడ డిటెక్ట్ అవుతున్నాయి వాళ్ళకి. సో అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎప్పుడైతే ఈ బయోమార్కర్స్ మనం చూసినప్పుడు. అందుకని మీరు చూస్తే చాలా మంది డిఫరెంట్ డైట్స్ చేస్తుంటారు, ఫాస్టింగ్ చేస్తుంటారు, అన్ని రకాలు చేసినా కూడా వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వరు అనమాట, బరువు తగ్గరు. ఎందుకనంటే వాళ్ళ బయోమార్కర్స్ లో వాళ్ళు ప్రీ డయాబెటిక్ ఉండొచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, లేదంటే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు, లేదంటే థైరాయిడ్ లెవెల్స్ అబ్నార్మల్ గా ఉండొచ్చు, అండ్ లివర్ ఫంక్షన్ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు, ఇన్ని ఉంటాయి. ఓకే, ఇన్ని డయాబెటిక్ ఉండొచ్చు. ఇన్ని ఉన్నప్పుడు మీ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ కానీ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఎన్ని డైట్లు చేసినా కానీ బరువు తగ్గరు. ఎందుకంటే ఆ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, ఇన్సులిన్ లెవెల్స్ కన్సిస్టెంట్గా నార్మల్గా వస్తేనే మీరు బరువు తగ్గుతారు. అది ఎప్పుడు తెలియాలి మనకి? ఈ బయోమార్కర్స్ చేయించినప్పుడు తెలుస్తుంది అనమాట. అందుకని ఈ మెడికల్ రిపోర్ట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. నేను అనేది బరువు తగ్గడం గురించి అనట్లేదు, ఆరోగ్యకరంగా తగ్గాలి. ఆరోగ్యకరంగా తగ్గాలి అంటే మీ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ మాత్రమే తగ్గాలి, మజిల్ మెయింటైన్ అవ్వాలి, లేదంటే ఇంక్రీజ్ అన్న అవ్వాలి, కానీ తగ్గకూడదు. సో మీరు ఈ విధంగా చేయగలిగితే ఏమవుతుంది అంటే, ఆరోగ్యకరమైన బరువు తగ్గడం అంటే ఏమి? అక్కడ మీ స్కిన్ బాగవుతుంది, హెయిర్ బాగవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్, గట్ హెల్త్ ఇవన్నీ బాగవుతూ, ఇంచ్ లాస్ అవుతూ, ఫ్యాట్ లాస్ అవుతూ, స్ట్రెంత్ గెయిన్ అవుతూ బై ప్రోడక్ట్ బరువు తగ్గారనుకోండి, దీన్ని హెల్తీ వెయిట్ లాస్ అంటారు. కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఆ హెల్త్ ఇష్యూస్ కి ఈవెన్ డాక్టర్స్ కూడా రికమెండ్ చేసేది ఏంది, మీరు బరువు తగ్గితే ఆ ప్రాబ్లమ్స్ పోతాయి అంటారు. కాకపోతే అక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే, వాళ్ళకి ఆ బయోమార్కర్స్ లో ఆ కరెక్షన్ అవుతేనే వాళ్ళు బరువు తగ్గుతారు. రెండు దాంట్లో డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అందుకని
మీరు ఆరోగ్యకరమైన బరువు తగ్గాలి అంటే ఈ 2025లో ఖచ్చితంగా మీకు ఈ బాడీ కాంపోజిషన్ రిపోర్ట్ మీ దగ్గర ఉండాలి. అండ్ సెకండ్ వచ్చేసి మీ బయోమార్కర్స్ అన్నమాట, మెడికల్ రిపోర్ట్స్. సో వీటి గురించి ఇంకా ఎలాబరేటెడ్గా మీకు తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎటువంటి టాపిక్స్ మీకు కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ బేసిక్ మెడికల్ రిపోర్ట్స్ ఏమేమి ఉండాలి అనేది మీకు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అండ్ సెకండ్ వచ్చేసి బాడీ కాంపోజిషన్ స్కేల్, బడ్జెట్లో ఎలాంటి బాడీ కాంపోజిషన్ స్కేల్స్ ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో నేను ప్లేస్ చేస్తాను. మీరు వాటిని చెక్అవుట్ చేయొచ్చు అనమాట. సో హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ 2025లో ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి ఈ స్టెప్స్ని కంప్లీట్ చేస్తూ మీ జర్నీని స్టార్ట్ చేయండి. హోప్ యూ అండర్స్టాండ్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.